మీరు చూసుకొని చెప్తాను. మొదటిగా ఈ అర్హత లేని నన్ను ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆయన కృప చేత ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ కాపరి గారికి, సేవకులకు, విశ్వాసులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్లేస్ ఎందుకు వచ్చారు? కొంచెం ముందుకు వచ్చేవారు కూర్చోవచ్చు కదా, లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోండి. విలువైన సమయాన్ని దగ్గరికి వచ్చాం కాబట్టి మనం జాగ్రత్తగా మన మనస్సులను దేవుని ఎదుట పెట్టుకొని, దేవుడే స్వయంగా, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నా ప్రజలారా నేను మాట్లాడబోతున్నాను, మీరు ఆలకించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ అనాలోచనలు పెట్టుకోకుండా కొంత సమయం, ఎక్కువ సమయం తీసుకోను, సమయాన్ని పాటించి ముందుకు వెళ్తాను. కాబట్టి చిన్న వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చూపిస్తాను. నాకు దేవుడు బయలుపరిచిన వాక్యంలో లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త అందరు దీని లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చదవండి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు యాదిగో సంఘముగా నీకు స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు దేవా. ఇదిగో విలువైన ఇదిగోనైనా నీ దగ్గరికి వచ్చి ఉండగా నీ కృప చేత అయా వేడుకొనుచున్నాం. అయ్యా మేమందరం ఆశ కలిగి వచ్చాం. మా ఆశని, మా కోరికని సిద్ధము చేసి నీ వాక్యము ద్వారా మా హృదయాన్ని దేవ భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా నిలబడుతున్న ఈ సేవకును దర్శించండి. ఒట్టివాడు, మట్టివాడు, అభాగ్యులను నీ ఆత్మతో నింపి బలపరిచి పరిశుద్ధపరిచి నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని వేడుకుంటూ ఆటంకపరచు ఆలోచన దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. దేవాలయన ఈ స్థలమంతటి నీ ఆధీనంలో ఉంచుకొని మీరే కృప చూపించి మీరే మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చిన్న ప్రార్థనకు సమర్పించండి వేడుకుంటుంది నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు గారు ఉపమానాల ద్వారా మనకి ఒక విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే నేను మరి చదువుతాను, చదవండమ్మా. తన యజమానుని చిత్తం ఎరిగి యుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఏం తగులుతాయి అంటే ఇక్కడ అనేక దెబ్బలు తగులుతాయి అంట. ఒకవేళ మనము ఈ వాక్యాన్ని కొంచెం అర్థం చేసుకుంటే, యజమాని యొక్క చిత్తం ఎరిగి సిద్ధపడి ఆయన ప్రకారం చేసే వాళ్ళకి ఏం జరుగుతుంది? దెబ్బలకు బదులు ఆశీర్వాదాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. యజమాని యొక్క చిత్తము జరిగించకపోతే ఏం జరుగుతాయి అంటాడు? దెబ్బలు తగులుతాయి అంటాడు. నా అంశం ఈరోజు ఇది కాదు, కానీ నేను ఏం చేయాలని చెప్పాలనుకున్నానంటే, నా అంశం ఏంటంటే సిద్ధపడటం. ఫస్ట్ లో ఉంటుంది కదా, తన యజమానిని చిత్తం ఎరిగి సిద్ధపడాలి. ఈ అంశం తర్వాత ఇంకోసారి చూసుకుందాం. ఈరోజు నేను సిద్ధపడాలి అనే అంశం నిమిత్తమై ప్రభువు నాకు ఇచ్చిన ఆత్మను బట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే మనిషి ఈ భూలోకంలోనికి దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి విశ్వాసికి ఒక విషయం అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను ప్రార్థన లోకంలో తిరిగేటప్పుడు, అన్య జనాంగంలో నేను కూడా తిరుగుతున్నప్పుడు, ఆ లోకంలో నుండి సంఘములోనికి ప్రభువులోకి నడిపించుకున్నప్పుడు స్టార్టింగ్ లో 2016లో నేను దేవుణ్ణి అంగీకరించాను. 2015లో నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు నా స్థితి ఎలా ఉంటుందంటే, నేను ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుంటూ సంఘానికి వెళ్తూ ఆ మొదటి దినాలు అనుభవాలు ఎలా ఉండేవి అంటే, ఏదైనా ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇచ్చేవాడు దేవుడు. ఒక చిన్నది అడిగామంటే చాలు, దానికి మించింది ఎక్కువ ఇస్తాడు ప్రభు. మనం ఎంత అడిగితే ప్రభు ఎంత ఇచ్చేవాడు. రోగుల నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉంటే రోగులు స్వస్థపడేవారు. అనారోగ్యం లేక ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చేవాడు.
ఇవన్నీ ప్రభు దగ్గరికి వెళ్ళి నేను నా జీవితం ఎలా అయిపోయిందంటే, మొదటి దినాల్లో ఇంకా లేచిన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి నాకు కావాలని చెప్పి ప్రభుని వేడుకునేవాడిని. నాకు ఇది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, నాకు ఇది కొడుతుంది ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇదిగో నా కుటుంబంలో ఇది కావాలని చెప్పి లోక సంబంధమైనది ప్రతిదీ అడిగేవాడిని. తప్పులేదు, ప్రభువే చెప్పాడు, నేను అడగండి నేను ఇస్తాను అని దాంట్లో ఈ భూలోకంలో ఉన్నాను. కానీ రాను కొన్ని దినాలు అయిపోయిన తర్వాత నాకు ఒక ప్రశ్న పుట్టింది. ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఏం ప్రశ్న పుట్టిందంటే, ప్రభువా ఇన్ని దినాలు నేను అడుగుతూ ఉన్నాను, ఏది కూడా నువ్వు ఇవ్వనని చెప్పకుండా ఇస్తూ ఉన్నావు కదా, కానీ ఒక్క ప్రశ్న ప్రభువా, ఇంత సహాయం చేస్తున్నావే నాకు, నువ్వు ఇంతగా నన్ను ఆదరిస్తున్నావే, ఇంతగా నన్ను ప్రేమగా చూపుకున్నావే, ఏముంది నాలో? అసలు నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నా అంటే, నా యుద్ధ నుండి నీకేం కావాలి? ఇప్పుడు నేను నీ దగ్గర నుండి నాకు కావాల్సిన నేను పొందుకుంటున్నాను, కానీ నా యుద్ధ నుండి నీకేం కావాలి? ప్రతి విశ్వాసి వేసుకోవాల్సిన ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఈ భూలోకంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకంలోనికి దేవుడు నడిపించాడు. ఈ మట్టిలో నుండి ఏర్పాటు చేసుకుని తన జీవవాయువుని మనలో పెట్టి ఈ భూలోకంలో నడిపిస్తున్నాడు. ప్రతి విశ్వాసి గమనించవలసిన ఆలోచన ఎందుకంటే విశ్వాసులే కాదు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషి ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఈ భూలోకంలో నాకు జీవాన్ని ఇచ్చాడు, ఉనికినిచ్చాడు, దేని నిమిత్తమై నా యొద్ద నుండి ప్రభువు ఏం కోరుకుంటున్నాడు, దేని నిమిత్తం, అసలు నా గురేంటి, నా గమ్యం ఏంటి అని చెప్పి నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడంటే, రాను వాక్యములో దేవుడు సువార్తలు చెప్తూ, సువార్తల ద్వారా మాట్లాడుతూ ప్రభువు మొదట ఏం చెప్పాడంటే, నీవు నీ యొద్ద నుండి నీ చిత్తము, దేవుని చిత్తం ఏం చేయాలో తెలుసా? నువ్వు అడిగావు కదని చెప్తాను. నీవు అంతకాలము లోకములో ఉన్నావు, లోకములో నుండి ఇప్పుడు జీవంలోకి నడిపించబడ్డావు, నిజమైన మార్గంలోకి నడిపించబడ్డావు కాబట్టి నువ్వు నా దగ్గర ఏం చేయాలో తెలుసా? నా మాట వినాలి. మొదట ఏం చేయాలంటే నీవు మారు మనసు పొందాలి. అది నేను గ్రహించాను. నేను అంతకాలము అడిగినవన్నీ దేవుడు అనుగ్రహించాడు కదా. నేను ప్రభువుని అడిగాను, నా యుద్ధ నుండి నీకేం కావాలి ప్రభు అంటే, నీవు మొదట మారు మనసు పొందాలన్నాడు. అప్పుడు నా యజమానుడు ఎవరు? ఆయనే కదా. నేను త్రాగుతూ తిరుగుతూ వ్యసనాలకు లోనవుతున్న నా బ్రతుకుకు, చీదరముట్టిన నా బ్రతుకును మార్చిన దేవుడు ఎవరు? ఏనే కదా. ఆయన యజమానుడుగా ఉండి, లోకానికి సృష్టికర్తగా ఉండి ఆయన అడుగుతున్నాడు కాబట్టి నా యజమాని యొక్క చిత్తము నేను గుర్తుపట్టాను. ఆయన గుర్తుపట్టి ఏం చెప్పాడంటే, మొదట నేను మారు మనసు పొందాలన్నాడు. నేను నా యజమాని యొక్క చిత్తం ఎరిగి మారు మనసు పొందుతున్నాను. మారు మనసు పొంది వాక్యంతో కొన్ని దినాలు నడిపించబడుతున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం చెప్పాడంటే, మారు మనసు పొందుకోవడం అంతేకాదు, మారు మనసులో జీవించడం అంతేకాదండి. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మనము దేవుణ్ణి ఎరిగి ఉండటమే కాదు, ఆయన యొక్క చిత్తములో మనము జాగ్రత్తగా అడుగులు వేసిన వారిగా ఉండాలి. రెండోది ఏం చెప్పాడంటే, ప్రభు నాకు చెప్పాడు, నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏం చెప్పాడంటే, నీవు పాపము నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై నీవు యేసుక్రీస్తు నామములో కడగబడి బాప్తిస్మము పొందాలని చెప్పి ప్రభు నాకు విజ్ఞాపన చేశాను. అప్పుడు నేను ఏం చేశానంటే, మారు మనసు. తర్వాత ఏం చెప్పాడు? బాప్తిస్మం తీసుకోన్నాను. అప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించిన. నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు నా ఇంటి వారు ఎవ్వరికీ తెలియదు. మా కుటుంబం, నేను, నా తల్లిదండ్రులు, నా నాన్నగారు అందరూ అన్నిలో, నేను కూడా అన్ని జీవనంలో జీవించామని నేను. అప్పుడు నేను ఎవరికి తెలియదు. నా ప్రభువు చిత్తాన్ని నేను ఎరిగాను. ఏ మనిషి దగ్గరికి వెళ్ళకుండా స్వయాన దేవుడు నా యజమానుడైన కాబట్టి, నా ప్రభు చెప్తున్నాడు, నా యుద్ధ నుండి ఏం కోరుకున్నాడు నేను గుర్తుపట్టాను కాబట్టి మొదట మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందాను. లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాను. తర్వాత ఏం చేశానంటే, బాప్తిస్మం తీసుకొని వెళ్ళాను. బాప్తిస్మం తీసుకున్నాను.
పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకోవాలి. అక్కడతోటి ఆగిపోయింది. అక్కడతోటి మనం అందరం అలానే రక్షించబడ్డాము, అలానే విశ్వాసంలో కొనసాగించబడుతున్నాం. నేను అంశంలోకి వెళ్ళలేదు, ముందుకెళ్తాను. అయితే కొన్ని సంవత్సరాలు నడిపించబడి 2015లో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఇలాగే నడిపించబడుతూ ఎక్కడెక్కడ ప్రభువు నాకు వాక్యము ద్వారా తెలియజెప్తున్నాడు. ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలో, ఎక్కడెక్కడ నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావో, ఎక్కడెక్కడ నువ్వు దేవునికి లోబడాలో వాక్యము ద్వారా నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ వాక్యానికి నేను ప్రభువుకి లోబడటానికి అలవాటు చేసుకుంటున్నాను. అలవాటు చేసుకునే క్రమంలో కొన్ని సంవత్సరాలు విశ్వాసిగా ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ప్రభు 2020లో దేవుడు ఇంకొక హెచ్చరిక చేశాడు. ఇంకొకటి నా ఎద్దు నుండి కోరుకుంటున్నాడు. అది నాకు బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడంటే, నా యజమానుడు నా ఎద్దు నుండి ఏం కోరుకున్నాడంటే, నీవు సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త పనిలో ఏ రకంగా నువ్వు చేయాలో నేను బయలుపరుస్తానని చెప్పి నాకు బయలుపరిచాను. 2020లో నేను అన్నగారు కొంతమంది కలిసి మేము కొన్ని కూటాలకు వెళ్ళాం. కూటాలకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయం నాకు బయలుపరిచాడు. బయలుపరిచిన వెంటనే ప్రభు నాకు ఏమొచ్చని, నాకు మాట్లాడటమే రాదు, ఎంత భయమో తెలుసా, వణికిపోతాను నేను మాట్లాడడానికి. ఎంతో భయము ప్రభువా, నాకేమొచ్చు ప్రభువా అంటే, నువ్వు నిలబడు నేను నేర్పిస్తాను. ప్రభువా, నేను కొన్ని రోజులు నేను ప్రభు చెప్పిన మాటకి లోబడి, కానీ తర్వాత నా దేవుడు కదా ఉనికిలోకి తీసుకొచ్చింది, జీవితం ఇదే కదా, నా ప్రభు దగ్గరే కదా అని చెప్పి లోబడితే ఆ మాట ప్రభు ఓకే ప్రభు అని చెప్పిన వెంటనే అన్నగారు వచ్చి నువ్వు ఈ సాయంకాలం మెసేజ్ చెప్పాలన్నాడు. అంతవరకు ఎప్పుడు నేను చెప్పలేదు ఇక్కడ మెసేజ్. అన్ని రాసుకుంటా, కొన్ని బుక్స్ ఉంటాయి నా దగ్గర, ప్రతి డేట్ వేసుకుని బుక్స్ రాసుకుంటాను. అప్పుడు నేను లోపడ్డాను. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను భూలోకంలోనికి నడిపించిన దేవుడు మనకి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు కదా. మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చినప్పుడు ప్రభువు ఆ యజమానుడు వచ్చి నిన్ను ఇదే ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే ఉదయకాలంలో తీర్పు దినంలో ఉన్నప్పుడు మనం సమాధానం చెప్పాలి, అక్కడ తీర్పులోకి వస్తామని చెప్పి కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తున్నాను. నా ప్రియమైన సంగమా, ఈరోజు అంశం ఏంటంటే సిద్ధపడాలి. ఏ విషయంలో సిద్ధపడాలి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విషయంలో సిద్ధపడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో సిద్ధపడితే ఆయనకి అంగీకారంగా ఉంటది. ఇంతకాలము మనము ప్రతి లోకంలోనికి దేవుడు నన్ను, నీవు ఇల్లు కట్టుకోరా, నువ్వు ధనాన్ని సంపాదించుకోరా, లేకపోతే ఈ లోకంలో బ్రతుకురా, ఈ లోకంలో ఉండురా అని చెప్పి దేవుడు చిత్తం అది కాదు. ఎందుకంటే నేను ఒక రోజు ఆలోచన చేశాను. ఎందుకంటే కూర్చొని ఇదే ప్రారంభ దినాల్లో ప్రభువా యేసుక్రీస్తు గారి దగ్గరికి వస్తే నాకు తెలిసిన వాళ్ళందరూ మంచి మంచి ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని నమ్మని వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు తృప్తిగా తింటున్నారు, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. కానీ దేవుల్లో ఉన్న వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా అయింది ప్రభు అని చెప్పి గమనిస్తే ప్రభు నాకు అప్పుడు ఒక విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఏంటంటే ఒక ముసలామ, వృద్ధాప్యంలో ఉన్న ముసలామ తన కుమారుడు బాగా త్రాగేసి తిరిగేసి ఎప్పుడో లేట్ నైట్ వస్తా ఉంటాడు. ఆమె తాగేసి పడిపోయిన స్థితిలో అతను లేపి స్నానం చేపించి మంచి ఒక 2 ముద్దలు ఆహారం పెట్టి ప్రశాంతంగా పడుకోబెట్టి కుటుంబాన్ని పట్టించుకొడతాను. అప్పుడు అడిగినప్పుడు ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క స్త్రీ ఏం చెప్తుంది తెలుసా? ఎందుకమ్మా నిన్ను పట్టించుకోడు, నీ కుటుంబాన్ని పట్టించుకోడు, అతని మీద అంత ప్రేమ ఎందుకు అమ్మా అంటే, ఆమె చెప్పే ప్రశ్న ఎందుకు, ఆమె చెప్పే ఆన్సర్ ఎందుకు తెలుసా? ఎందుకయ్యా ఆయన కుమారుడు, ఆయన నేను కన్నాను, నా కర్మ అయితే నేను కన్నాను, నా కన్నా యొక్క కృపను బట్టి నేను కన్నాను కాబట్టి తప్పదు, ఖచ్చితంగా నేను ఆహారం పెట్టాల్సిందే, కన్నాను కాబట్టి. దేవుడు కూడా అదే మనల్ని కన్నాడు కాబట్టి అందరినీ చెప్పాడు అది వాక్యంలో. దేవుడు పక్షుల కంటే శ్రేష్టమైన వారు కాదా మీరు అన్నాడు. ఇక్కడే మనం అసలు సంతోషంగా అసలు దేని నిమిత్తం ఆలోచించకుండా మనం ప్రయాణం చేయొచ్చు. కానీ మనము
దేవుడి యొక్క ఉనికిలో మనం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం అంటుంది, ఒక వాక్యం చెప్తుంది ఏంటంటే, మన్నైనది వెనకటి వలనే భూమిని చేరును, ఆత్మ దేవుడు అనుగ్రహించిన దగ్గరికి మరలా వెళ్ళిపోనని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన ఎవరి దగ్గరికి వెళ్తుందంట? దేవుని యొద్దకు వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే భక్తులు పాడుకున్నారండి, పాటలు భలే ఉంటాయి. ఏం పాట అంటే, మందైనది ఏదో ఉంది పాట, గుర్తులేదు కానీ, జీవము మనలో ఉండేది, ఇవాళ పాట ఉండేది, మంచిగా ఉండేది పాట. మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా, మనలోని ఆత్మ జీవము తప్ప మహిలోనిదంతా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా. భలే ఉంటుంది. ఎందుకంటే వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఈ మన్నులో ఏర్పాటు చేయబడిన శరీరము మన్నులో కలిసిపోతుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళుతుందని ఖచ్చితంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. నా యొక్క కొన్ని అనుభవాలు నా యొక్క జీవితానికి దేవుడు మార్చడానికి ఎంతో కృప చూపించాను. మా తాతగారు చనిపోయినప్పుడు నేను ఆలోచన చేశాను. ఎందుకంటే మా తాతగారు చనిపోయినప్పుడు సేవకులు ఎవరు లేరు. అప్పుడు అక్కడున్న గ్రామస్తులు, అక్కడున్న కుటుంబం అంతా ఏం చేశారంటే, మా తాతయ్యని భూస్థాపితం చేయడానికి నన్ను ఏర్పాటు చేశారు. అక్కడ దేవుడు ప్రార్థన చేసి అక్కడ భూస్థాపితం చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిందని, ఆ మట్టి తీస్తున్నప్పుడు ఆల్రెడీ కొంతమందిని పూజ చేసిన వాళ్ళ దగ్గర వస్తుంది, అక్కడ ఏం లేవు, ఒక బట్టలు ఉన్నాయి అంటే తీసేస్తున్నప్పుడు నేను చూశాను, అక్కడ ఉంది, మట్టిలో కలిసిపోయింది. కానీ దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మ అనేది దేవుని యొద్దకు వెళ్తుందని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. మనం గమనించాలని చెప్పి నేను చెబుతున్నానండి. ఎందుకంటే దేవుని యొద్దకు ఆత్మ వెళ్తుంది, మట్టిలో మనం కలిసిపోతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము, ఎందుకంటే చిన్న వాక్యం చూసుకుందాం. ఏంటంటే హెబ్రీయులు రాసిన పత్రిక 9:27 వచనం చదువుకుంది. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, తరువాత తీర్పు జరుగును. ఏమండి, మనము ప్రశ్న వేసుకుంటే, మన్నైనది మన్నులో కలిసిపోతుంది, దేవుని ఆత్మ యొద్దకి మన ఆత్మ చేరుతుందని మనం ప్రశ్న వేసుకుంటే, ఎందుకు మన ఆత్మ దేవుని యొద్దకు చేరబడాలి అంటే తీర్పు కోసమే. తీర్పు కోసం. ఆ తీర్పులో ఏముంటది చూసుకుంటే 2 కొరింథీ 5:10 చదవండి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుందండి. జంతువులను చూడొచ్చు, జంతువులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాయి, వాటికి ప్రాణం మాత్రమే ఉంటది, వాటికి గురిగమ్యం ఉండదండి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న విశ్వాసికి, మనుషులకు ఒక గురి ఉన్నది. ఆ గురిని గుర్తుపట్టాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడండి. మనం చూస్తున్నాం కదా, మన్నైనది మన్నులో కలిసిపోతుంది, దేవుని ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళుతుంది? తీర్పులో ఉంటాం, తీర్పు కోసం వెళుతుంది. తీర్పులో ఏముంటది? భూలోకంలో శరీరంతో మనం చేసిన పనుల నిమిత్తము అక్కడ తీర్పులో ఉండాలి. తీర్పులో లేకుండా దేవుడేనండి జీవంలోకి నడిపించే దేవుడు. దానిలో ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, మనం చూసుకుంటే జంతువులకు గురి గమ్యం లేదు, వాటికి ప్రాణం మాత్రమే ఉంటుంది, ఆత్మ ఉండదు. కానీ మనుషులకు గురి గమ్యం ఉండదు. దీన్ని గుర్తుపట్టట్లేదండి. దీన్ని గుర్తుపట్టక ఏముందిలే ఈ లోకంలో బ్రతికితే చాలని చెప్పి ఎక్కడే బ్రతకాలని చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి విశ్వాసి గుర్తుపట్టాల్సింది ఏంటంటే, నా ఉనికి ఇక్కడ కాదు,
దేవుడు సిద్ధపాటు ఆలోచన ఇది కాదు అని చెప్పి ప్రతి విశ్వాసి, నేను ప్రతిరోజు అడుగుతున్నాను, నాకు ఇస్తున్నాడు ప్రభు, కానీ ప్రభు నా యొద్ద నుండి ఏం కోరుకుంటున్నాడని చెప్పి ప్రశ్న వేసుకోవాలి. మన అంశంలోకి వెళ్దాం. ఏంటంటే ఈరోజు అంశం ఏంటంటే సిద్ధపడాలి. యజమానులు చెప్పిన విషయాల్లో ఏమేమి సిద్ధపడాలని చెప్పి మనం చూసుకుంటే తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2:4 చదవండి. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది చాలండి. ఇక్కడ మొదట ఆయన ఏం కోరుకుంటున్నాడంటే 7 విషయాలు నేను గబగబ స్పీడ్ గా చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి. మొదట ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, యజమానుడు, మన సువార్తల్లో ఎన్నో రకాలుగా మనము బోధించబడి ఉన్నాం. మొదట యేసుక్రీస్తు గారు ఏం కోరుకుంటున్నాడు, యజమానుడు నీ వద్ద నుండి ఏం కోరుకుంటున్నాడంటే, మొదట నీవు మారు మనసు పొందాలి. సిద్ధపాటులో ఇది ఒక భాగం అండి, రాసుకోండి. సిద్ధపాటులో ఇది ఒక భాగం. నీవు ఒట్టిగా చర్చకు వస్తే సరిపోదు. నీవు లోకంలో తీసుకొచ్చి నీలో కలిపితే సరిపోదు. దేవుడు సిద్ధపడవలసింది, ఆ సిద్ధపాటులో భాగము నీ యొద్ద నుండి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీవు మొదట మారు మనసు పొందాలి. రెండోదిగా ఏం చెప్తున్నాడు, మారు మనసు పొంది నీవు ఒట్టిగా ఉండటం కాదు, వచ్చి కానుక వేసి సందాలేసి పాటలు పాడి నువ్వు వెళ్ళిపోవటం కాదు. నీవు రెండోదిగా సిద్ధపాటులో దేవుడు నీ యొద్ద నుండి ఏం కోరుకున్నాడంటే, నీవు నీ పాపము నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోవాలని. ఏమండి, చాలా మంది విశ్వాసులు మారు మనసు పొందుకొని బాప్తిస్మం తీసుకొని ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. నువ్వు చాలే పరలోకం వచ్చేసింది అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు. ఇప్పుడే అన్నగారు బాప్తిస్మం నిమిత్తమై దేశించున్నారు కదా, ఒకవేళ బాప్తిస్మం తీసుకోకపోతే సిద్ధపడండి, అనేక బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయండి. ఎక్కడ ఆగిపోతారండి? ఎందుకంటే మనము బాప్తిస్మం తీసుకున్నాం కదా, ఇంకా పరలోకంలో వచ్చిందని చెప్పి, పరలోకంలో మనకి టికెట్ బుక్ అయిపోయింది, ఇంకా ఏం చేసినా ఇంకా అవసరం లేదు, మన భూలోకం ఎట్లయినా ఉండొచ్చులే, ఇంకా పరలోకం రాసి పెట్టుకో అన్నట్టుగా విశ్వాసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళమండి. నా ప్రియమైన సహోదరా, మీరు గమనిస్తారని నేను పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నా. ఆ తర్వాత చెప్తున్నాడు, మూడోది ఏం చేయాలో తెలుసా? చెప్పండి, చదవండి. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలంట. సిద్ధపాటులో దేవుడు నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి కోరుకుంటున్న మూడో విషయం ఏంటంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యం ఏంటి? సత్యములో ఎక్కడున్నది? ఏమండి, యోహాను సువార్తలో 17:15 ఉంటది, నీ వాక్యమే సత్యము. అదేవిధంగా కీర్తనలు 119:60 చదవండి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారికి అందరికి నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడును. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపుము. యెహోవా ఈ మాట చొప్పున నీ సేవకులకి నీ మేలు చేసి ఉన్నావు. చాలండి. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కీర్తన 119:60, అదే విధంగా యోహాను 8:33 చదవండి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేను. చాలండి. అదే విధంగా యోహాను 3:21 చదవండి. 3:21 తన క్రియలు దేవుని మూలంగా
చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము దేవుడు మనకి కావాలి అన్నాడు. మనకి సత్యం ఒకటే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కావాలని చెప్పి దేవుడు ఇక్కడ మన దగ్గర నుండి కోరుకుంటాడు. మొదట విశ్వాసి ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత సత్యములో నడిపించబడుతున్నాడా లేకపోతే అసత్యంలో నడిపించబడుతున్నాడా అని చెప్పి ప్రతి విశ్వాసి గమనించాలి. ఏమండి? ఎందుకంటే ఇక్కడ సత్యం అనేది రెండు భాగాలు ఉంది. ఒకటి అక్షరమైన సత్యము, రెండోది వ్యక్తి అయిన సత్యం. ఏమండి? అక్షరమైన సత్యము వాక్యములో మనకు కనబడుతున్నది. వ్యక్తి అయిన సత్యం ఏంటో తెలుసా? ఆ వాక్యాన్ని నువ్వు చదువుకొని ఆ వాక్యాన్ని లేకపోతే పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటే ఆ సత్యము నీలోకి రాదు. ఆ సత్యము నీలోకి వస్తే నీవు వాక్యముతో నడిపించబడతావు. ఏది అసత్యమో, ఏది అబద్ధమైన బోధో, ఏది నిశ్చయమైన బోధో, నేను సత్యంలో నడిపించబడుతున్నానా లేదని చెప్పి నీవు గ్రహిస్తావు. ఏమండి? ఎన్నో సంవత్సరాల నుండి మన ప్రార్థనకు వస్తున్నాం, ఒకసారి కూడా బైబిల్ గ్రంథం మనం చదవలేని స్థితిలో మనం ఉన్నాం. సమయం దొరికిందా చాలు ముఖం తీసుకెళ్లి ఫోన్లో పెడతాం, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. ఏమండి? దేవుడు ఒక ఉనికిలో, ఇదిగో మనం ప్రాణం ఇక్కడ విడిచిన వెంటనే మనకి గురి గమ్యము ఉన్నది, ఉనికి ఉన్నదని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. ఏది నిజమైన సత్యమో, ఏది అబద్ధమైన సత్యమో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ సత్యము ఏదో గమనించే వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుందండి. నేను చాలా కాల క్రితము ఒక గ్రామానికి మా బంధువులు ప్రార్థన పెట్టుకుంటే నన్ను పిలిచారు. కృతజ్ఞత కూడిక, బిడ్డ ఎగ్జామ్స్ లో పాస్ అయితే కృతజ్ఞత నిమిత్తమై నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. నేను వెళ్తే అక్కడికి సేవకులు చాలా మంచి వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, నాకు తెలుసు, కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు అనుకుంటాను. అక్కడ బోధిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, మంచి వాక్యం తీసుకున్నాడు. ఏం వాక్యం తీసుకున్నాడంటే దానియేలు గ్రంథంలో నుంచి ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ బబులోని దేశంలోకి కొనుక్కోబడినప్పుడు ఆహారం పెడతారు కదండి, విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తీసుకొచ్చి మీరు తినండి అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ దానియేలు, అక్కడ షడ్రకు మెషకు వాళ్ళు మేము తినమండి దీన్ని అని చెప్పి చెప్తాడు. ఆ విషయాన్ని తీసుకున్నాడు. సేవకులు అక్కడ గ్రామం కాబట్టి అక్కడ బైబిల్ చదవటం రాదు పాపం, వాళ్ళకి విశ్వాసం, మంచి విశ్వాసం, ప్రార్థన పనులు. ఆ సేవకులు చెప్తూ ఏం చెప్పాడంటే, ఏం బోధించాడంటే, మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దానియేలు, షడ్రకు మెషకు వాళ్ళు మాంసాన్ని తినలేదు. వాళ్ళు మాంసాన్ని తినకపోవటం వల్ల మంచి జ్ఞానవంతులు అయ్యారు. అందుకే స్కూళ్ళల్లో కూడా మాంసాన్ని పెట్టరు, మంచి జ్ఞానం ఉంటది, వాళ్ళ జ్ఞానంలో ఎదగాలని. అందుకే లోకంలో అగ్రరాజ్య కొన్ని కులాలు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు మాంసం తింటారని చెప్పి మీరు కూడా మీ బిడ్డలు ఇలా పెంచమని చెప్పి బోధించి చెప్పారు. నాకైతే తిరిగిపోయింది మైండ్, కొంచెంసేపు అర్థం కాలేదు. నాకు ఎంత బాధ వేసిందో తెలుసు. అక్కడ పాపం వాళ్ళందరూ చంటి బిడ్డల వల్లే వాక్యం చదవటం రాదు. ఎందుకంటే నాకు అక్కడ కూర్చొని నేను లెగోలు 5 నిమిషాలు, నాకు అప్పుడు దేవుడు నేను అతన్ని ఏమనలేదు. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు, అభిషేకించిన బయట వాళ్ళు ఎందుకు ప్రభు ఇది ఎందుకు జరిగిందని చెప్పి అక్కడ కూర్చొని ప్రభువుని అడిగితే ప్రభు నాకు ఇక్కడ బయలుపరిచారు. అక్కడ వాస్తవం ఏం జరిగిందంటే, అదే సమయానికి పక్క బజార్లో ఇంకొక ప్రార్థన కోటం ఉంది. ఈ సేవకులు 2 చోట్ల మేనేజ్ చేయాలి. ఎందుకంటే పల్లెటూరులో అట్లా ఉంటది, మేనేజ్ సరిగా అక్కడ మిస్ అయినా ఎక్కడ మిస్ అయినా ఊరుకోరు. అక్కడ ఇక్కడ మేనేజ్ చేయాలి కాబట్టి ఆయన ఏంటంటే ఆ తొందరలో గబగబా అట్లా బోధించి వెళ్ళిపోయారు. జ్ఞానవంతుడే, మంచిగా ఉన్నవాడే. తర్వాత ఆయన ఒక్క మాట మిస్ అయ్యాడు. ఏం మాట అంటే, విగ్రహాలకు అర్పించేది అపవిత్రమైనది కాబట్టి అక్కడ తినకూడదని చెప్పి వాస్తవం, ఇది అపవిత్రమైనదని చెప్పి వాస్తవం అది చెప్పడం. అక్కడ ఆ యొక్క గలిబిల్లో అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి అక్కడ గబగబ వెళ్ళిపోయాడు. అది నాకు దేవుడు బయలుపరిచిన తర్వాత అక్కడ ఉన్న విశ్వాసులకి ప్రేమపూర్వకంగా ఇట్లా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, నేను కూడా
1వ అధ్యాయంలో దానియేలు గురించి, దానియేలు షడ్రకు మెషకుల గురించి ఈ విధంగా రాయబడి ఉంది. కానీ 10వ అధ్యాయంలో మాంసం తింటున్నా అన్నట్టుగా అక్కడ బయలుపరుస్తూ ఉంటారు. నేను అప్పుడు వాక్యం చదివేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు సేవకులు 1వ అధ్యాయంలోనే ఆగిపోయారే, 10వ అధ్యాయం దాకా ఎందుకు రాలేదని చెప్పి అక్కడ నాకు ఆలోచన కలిగింది. ఎందుకంటే ఈ విషయం నాకు తెలుసు కాబట్టి, నేను చదువుకున్నాను కాబట్టి, పరిశుద్ధ వాక్యము నాకు దేవుడు ఇది ఏది సత్యము ఏది అబద్ధమో నాకు బయలుపరిచాడు కాబట్టి, ఏది సత్యమో అసత్యమో నేను గమనించాను. విశ్వాసి కూడా బాప్తిసం తీసుకున్న దగ్గర ఆగిపోతే ఏది సత్యమో ఏది అసత్యమో ఎలా గమనిస్తారండి? ఎలా నడిపించబడతాడు? అందుకే మనము చూసుకుంటే ఈ యొక్క పరిణామాల్లో మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 24:3 నుంచి చదవనమ్మా. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి శాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు సూచనలు అడుగుతున్నారు ఇక్కడ శిష్యులు. ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరంట. ఏమండి? అనేక మంది వస్తారట. ఏది అబద్ధమో ఏది నిజమో గలిబిలవుతున్నారండి. వాక్యము చదవకుండా ఉంటే గలిబిలవుతారు. వాక్యము దొరకదు, రాబోయే దినాల్లో వాక్యము దొరకదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమయం ఉండగానే నీ వాక్యం ఎంత సంపాదించుకుంటే సత్యములను నడిపించబడుతున్నావా నడిపించబట్టలేదని చెప్పి నీకు అనుభవ జ్ఞానం కావాలని చెప్పి దేవుడు బోధిస్తున్నాడు. దేవుడు నీ యొద్ద నుండి సిద్ధపాటులో ఒక భాగము కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు బాప్తిసం దగ్గర ఆగిపోవద్దు. నీవు సత్యములో నడిపించబడుతున్నావా? నీవు అనుభవంలోకి నడిపించబడాలి. సత్యమైన అనుభవంలో నడిపించాలి. నీ సాక్ష్యము అనేక బిడ్డలకు రక్షణ మార్గంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ యొద్ద నుండి నా యొద్ద నుండి. నా ప్రియమైన సంగమా, ఇంకా ముందు చదవండమ్మా. మనం చూసుకుందాం ఈ యొక్క పరిణామాలు చూసుకుంటే, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. కలవరపడకుండా చాలండి. ఇక్కడ యుద్ధాలు వస్తున్నాయని వింటున్నాం, యుద్ధ సమాచారాలు వస్తున్నాయని వింటున్నాం. బైబిల్ గ్రంథంలో ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడాడో ప్రతిదీ ఆగకుండా జరుగుతుంది. ఏమండి? ఒక సత్యంలో నడిపించబడుతున్న వాక్యము తెలిసిన విశ్వాసికి ఇది గమనిస్తాడు. వాక్యము తెలియని విశ్వాసికి ఎలా గమనిస్తాడు? ఏమండి? ఆ యొక్క శ్రమ రాగానే కృంగబలి ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఆ వేదనకు శ్రమలకు లోబడలేని స్థితిలో భయపడుతూ రాలిపోతూ ఉంటారండి. అప్పుడు ఎప్పుడైతే మనం బలహీనత పడతామో, ఎప్పుడు మనము బలహీన కుంగుదల్లో ఉంటామో అపవాది గడికి చోటిచ్చినట్టే. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మొదట మీరు నాకు లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. శ్రమ అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఏదైనా సరే అపవాదిని ఎదిరించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మొదట నాకు లోబడి ఉండండి. ఏమండి? నీవు దేవునికి లోబడకుండా, దేవుని మార్గంలో నడిపించబడకుండా, దేవుని యొక్క వాక్యము చదవకుండా సత్యంలోనూ అసత్యంలో నడిపించబడుతున్నావో నీకు తెలియకుండా నువ్వు ఎలా గమనిస్తావంటే దేవుని రాకను. నా ప్రియమైన సంగమా, నేను కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. చాలా మంది వాట్సాప్లో పెడతా ఉంటారు, చాలా బాధేస్తుంది. ఏంటంటే కొంతమంది సేవకులు, అందరూ కాదు కానీ కొంతమంది సేవకులు వాక్యములు పెట్టి ఆ యొక్క సేవకులు ఇమిటేట్ చేస్తూ, సేవకులను ఇతరులను దూషిస్తూ, ఇతరులను చేస్తూ ఉంటారు వాట్సాప్లో పెట్టి. నా ప్రియమైన సంగమా, నాకు అప్పుడు అనిపించింది, బాధేసింది. ఏంటంటే మీరు సేవకులను ఎందుకు అనుసరించి నడుస్తున్నారు? సేవకులను కాదు కదా అనుసరించి నడవాల్సింది. ఏమండి? మనము యేసుక్రీస్తును అనుసరించి నడవాలి. యేసుక్రీస్తును అనుసరించి నడవటం మనం నేర్చుకోవాలి. సేవకులను అనుసరించి నడవద్దండి. దేవుని వాక్యం ఇప్పుడు ఏసన్న గారని చెప్పే భక్త సింగ్ గారని సరే, దేవదాసయ్య గారని, అయ్యా మీరు ఎవరిని అనుసరించి నడిచారని వాళ్ళు చెప్తే, అయ్యా
దేవదాసరికి అయితే అబ్బాయి నేనైతే యేసయ్యను మాత్రం అనుసరించి నడిచానని చెప్తాను. నేను ఆ పుస్తకాలు చదివాను. అలాంటి సాక్షులు, భక్తుల యొక్క సాక్ష్యాలు చదవాలి. ఆ అనుభవాలు పొందుకోవాలంటే ఏమండి మనకంటే ముందు భక్తుల యొక్క ఆ యొక్క సాక్ష్యాలు మనం తెలియాలి. ఆ సాక్ష్యాలు మనం కూడా వాడబడాలి. సమయం అయిపోతున్నట్టుంది, నేను ముగిస్తాను. 3 విషయాలు. మొదటిది ఏంటంటే మారు మనస్సు సిద్ధపాటులో ఒక భాగం. రెండోది బాప్తీసం తీసుకోవటం సిద్ధపాటులో ఒక భాగం. యజమానుడు కోరుకుంటుంది అది నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి. మూడోదిగా సత్యములో నడిపించి సత్యము యొక్క అనుభవ జ్ఞానం మనం ఉండాలి. సత్యము అక్షరమై పరిశుద్ధాత్మను నడిపించబడ్డాడు, కానీ ప్రభు అది కాదు కోరుకునేది. ప్రభువు వ్యక్తి అయి నువ్వు నడిపించబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. 4వదిగా ఏంటంటే ప్రభువు సేవకు సిద్ధపడి ఉండాలి. ప్రభువు సేవకు సిద్ధపడి ఉండాలి. వాక్యం నేను చూపించింది కానీ అదేదైనా సరే సేవకులు సేవ చేయడానికి సిద్ధపడాలి. అది ప్రార్థన చేయటమైనా సరే, సంఘానికి సహకారిగా ఉండటమైనా సరే, బోధించడానికైనా సరే, అది దేవుడు నీ యొద్ద నుండి కోరుకుంటున్నాడు. ఈ భూలోకములో ఏర్పాటు చేసుకుంది సర్వలోకమునకు నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క మారు మనస్సును, నీ జీవితమును, అనేక సాక్ష్యాలు, అనేక బిడ్డల మారు మనస్సు నిమిత్తమై నీవు పరిచయం చేసేవారిగా ఉండాలి. ఇది యొక్క దేవుడి యొక్క సిద్ధపాటులో 4వ విషయము. 5వది ఏంటంటే మనము సిద్ధపడి సేవలో వాడబడుతూ అనేక బిడ్డలను సేవకులుగా, శిష్యులుగా మార్చాలి, శిష్యులుగా తయారు చేయాలని చెప్పి దేవుని వాక్యము 5వదిగా సిద్ధపాటులో ఒక భాగం. 6వదిగా ఏంటంటే రాకడకు సిద్ధపడాలి. రాకడకు సిద్ధపడాలి. ఆ రాకడలో మనం ఎత్తపడాలని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది. యాకోబు పత్రిక 5:8లో అయ్యా ఇదిగో మీరు ఓపిక కలిగి, ప్రభువా నేను ఓపిక కలిగి నా హృదయాన్ని స్థిరపరచుకొని నీ రాకడలో నేను ఉండాలి ప్రభువా అని, నా హృదయాన్ని స్థిరపరచుకోవాలి ప్రభు అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. రాకడలో మనము సిద్ధపడాలి. దేవుని రాకడ వస్తుందని సిద్ధపడాలి. ఇది సిద్ధపాటులో ఒక భాగం అని చెప్పి దేవుడు ఇది గమనించాల్సిందని నీ యొద్ద నుండి కోరుకుంటున్నాడు, నా యొద్ద నుండి కోరుకుంటున్నాడు. 7వదిగా ఏంటంటే రాకడకు ముందు వచ్చే శ్రమలను కూడా మీరు సిద్ధపడాలి. ఆ శ్రమలకు కూడా మీరు సిద్ధపడి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది చాలా లేట్ అయినట్టుంది కాబట్టి నేను ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 7 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి చదవండి. అటు తర్వాత ఇదిగో ప్రతి జనములో నుండి ఇక్కడ ఏమండి ప్రతి జనం అన్నాడా, లేకపోతే ఒక దేశంలో ఒక మనుషులు ఎంత నుండి అన్నాడా? ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజలలో నుండి అంటే ఈ లోకము, ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న జనముల నుండి. చదవండి. ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో 13వ వచనం చదవమ్మా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు. ఎవరి నుండి, ఎక్కడి నుండి వచ్చినంట? భూలోకంలో నుండి మహాశ్రమను అనుభవించిన వాళ్ళు. ఏమండి ఈ శ్రమలకు, రాకడకు ముందు శ్రమలు వస్తాయని చెప్పి పరిశుద్ధ గ్రంథము, ప్రకటన గ్రంథములో స్పష్టంగా తెలియజెబుతుంది. అందుకని దేవుని వాక్యం మనం చదవాలి. రాకడలో, సిద్ధపాటులో ఇది ఒక భాగం. శ్రమలకు మనము స్వయాన మనం ఎదురెళ్లే వారిగా, శ్రమను చూసి భయపడే వారిగా ఉండకూడదు. నా ప్రభు నా కోసం వస్తున్నాడు. మహాశ్రమలు అనుభవించిన వారు ఎవరంటే వీళ్ళు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు. వీళ్ళందరూ దేవుని యొద్ద నుండి స్తుతిస్తున్నారంట, ఆరాధిస్తున్నారంట, గణపరుస్తున్నారంట. ఏమండి ఈ భూలోకములో ఉనికి ఎక్కడికి తీరుస్తుంది? ఆ గురి అద్దకు తీరుస్తుందండి. ఒక పాట ఉంది, రమేష్ ఎవరు పాడినట్టున్నారు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ,
కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. ఏమండి, కడలి తీరం అంటే, కడలి అంటే సముద్రం. ఆ సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం. తీరం కనబట్టలేదంట. తీరం దగ్గర నుండి ఆ తీరాలు, అనేక తీరాలు అలలు మనకు అడ్డు వస్తున్నాయంట. ఏమంటే అనేక శ్రమలు. ఈ సముద్రం అనే భూలోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో తెరలు ఎన్నో శ్రమలు మనకు గుండా వస్తాయి. కానీ ఒడ్డుకు చేర్చే దేవుడు అంటే పాడుతున్నాం. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. ఏమండి, కరుణమూర్తిగా దిగి వచ్చారంటండి. కుటుంబం విడిచిపెట్టిన, భార్య బిడ్డలు విడిచిపెట్టిన, ఎవరు పట్టించుకోకపోయినా ఒంటరిగా బ్రతికిన నీ బ్రతుకుకు ఆయనే కదా నిన్ను స్థిరపరిచింది. ఆయనే కదా నీకు మార్గమును చూపించింది. ఆయనే కదా నీకు ఇది గమ్యము, ఇది మార్గము, ఇది నీ యొక్క జీవితానికి పరమార్థం అని చెప్పి దేవుడు స్పష్టంగా మనకు బోధించాడు కదండి. దేవుడు స్పష్టంగా మనకి బయలుపరుస్తున్నాడు కదండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో ఉనికి ఏంటంటే పరలోకంలోకి చేర్చబడ్డది. ఇది గమనించి నీ యొద్ద నుండి దేవుడు మనం ఎన్నో కోరుకునే ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుకుంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దానికి లోబడి ఆ చిత్తంలో మనం ఉంటేనంట. ఏమండి, చిత్తంలో నేల బిడ్డలకి ఏమొచ్చినాయంట? ఏమండి, అనేకమైన దెబ్బలు, శ్రమలు వచ్చినాయంట. మనం ఆ చిత్తంలో ఉండి సిద్ధపడి యజమానుడు ఏం కోరుకున్నాడు నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి ఆయనకు లోబడి జీవిస్తే 7 విషయాల్లో మనము సిద్ధపడి ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనమందరం ఆయన యొక్క మాటకు, ఆయన యొక్క కృపకు లోబడి దీవించును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు ఉంచినట్లయితే. ప్రేమ స్వరూపిణి, నా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఏ ఉనికి లేని మమ్మల్ని ఇదిగోనైనా ఈ యొక్క భూలోకంలోనికి దేవా మమ్మల్ని పంపించి ఉండగా మేము తప్పిపోయి ఉన్నాం. గురి గమ్యము లేని జీవితంతో బ్రతుకుతున్న మా జీవితానికి నాయనా ఈ దినాన నీకు మాకు గురై ఉన్నావు దేవా. నీకు స్తోత్ర దేవా. ఇదిగోనైనా ఇంతవరకు అయ్యా మాకు కావాల్సినవి అడిగాం, ఇంతవరకు మాకు కావాల్సినవి పొందుకున్నాం, ఇంతవరకు మాకు కావాల్సినవి అయ్యాదిగో తండ్రి అనేక విధాలు పొందుకున్నాం ప్రభు, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ దినాలు నీవు మాట్లాడా నా యొద్ద నుండి ఏమి కావాలో నువ్వు కోరుకుంటున్నావయ్యా, నువ్వు ఆశిస్తున్నావు. ఆ ఆశకు దేవా, ఆ సిద్ధపాటుకు, ఆ కోరికకు ప్రభు మేమందరము సిద్ధపడి ఆ సిద్ధపాటులో మేము ఉండి నీ మాటకు విధేయత చూపించి రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకొని, మారు మనసు లేని బిడ్డలు మారు మనసు పొందుకొని సత్యంలో నడిపించబడుతూ నీ రాకడలో, సేవలో, పరిచయలో వాడబడుతున్నాయి దేవా. మేమందరము అయ్యా ఆ తీర్పు దినములో అయ్యా జీవములో మేము జీవించడానికి మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకుని మా సేవకులను బలపరచండి. ఇదిగో పెద్దలుగా ఉంటున్న ఇదిగో తల్లి గారిని, ఇదిగో ఇక్కడ నడిపించబడుతున్న ప్రతి విశ్వాసిని అయా సహకారములను మెండుగా దీవించమని వేడుకొనిచున్నాం. నీ కృపలో దీవించండి, బలపరచండి అయ్యా. ఇదిగోనైనా నీ యొక్క కృపలో నిలబడి ఏడతెగగా ఉండాలి. ప్రార్థన అయా బలాలు, ప్రార్థన కలుగు ఇక్కడ కట్టబడాలి ప్రభు. కృపలో ఇచ్చేయమని దేవా, నీకు మాత్రమే తండ్రి ఈ మార్గంలో నడుస్తూ ముందుకు సాగే కృప ఇవ్వమని వేడుకుంటున్నాను. ప్రార్థన ఆలకించి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నామంలో ఎదిగించమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్.